దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇష్టలేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇష్ట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగియున్నాననగా, యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలోనున్న యొకని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదారాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగించును. దాని మీదికి పోయి జయముందుము అనిరి. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవచింపుమనగా, మీకాయ, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి, మీకాయ, యుద్ధమునకు రామోత్ గిలాదునకు మేము పోవుదుమా మానుదుమా అని అడుగగా, అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమి పలుకుమని నేను ఎన్ని మారులు నీ చేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా, అతడు, కాపరిలేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూసి తిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయ, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడయుండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి పోయి పడిపోవున్నట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలువబడి, నేను అతని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతని అడిగెను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయుమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించియున్నాడని చెప్పెను. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయననెను. అందుకు మీకాయ, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును, మీరు
మీకాయను తీసుకొని పోయి వారితో, రాజు మీకిచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశన్నపానములు ఇయ్యుడి. అప్పుడు మీకాయ ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటా ఇశ్రాయేలు రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధమునకు పోవదును, నీవు నీ వస్త్రములని ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా, అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయము వరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగ్రుంకువేళ అతడు చనిపోయెను.